మెగా హీరో వరుణ్ తేజ్తో కలిసి 10 ఏళ్ల క్రితం లోఫర్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ముద్దుగుమ్మ దిశా పటాని. తెలుగులో ఈమె చేసిన మొదటి సినిమాకు నిరాశే మిగిలింది. టాలీవుడ్లో దిశా పటాని ఆఫర్లు దక్కించుకోలేకపోవడంతో బాలీవుడ్లో ప్రయత్నాలు చేసింది. బాలీవుడ్లో లక్కీగా ఈ అమ్మడికి MS ధోని సినిమాలో నటించే అవకాశం దక్కింది. ధోని సినిమా సూపర్ హిట్ కావడంతో లోఫర్ బ్యూటీ దిశా పటానికి మంచి విజయం దక్కించుకుంది. ధోని సినిమా తర్వాత దిశా పటాని కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 2018లో ఈమె చేసిన భాగి 2 సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో బాలీవుడ్లో టాప్ స్టార్గా నిలిచింది. తెలుగులో లోఫర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని కల్కి 2898 AD సినిమాలో నటించింది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నప్పటికీ దిశా పటాని స్క్రీన్ స్పేస్ తక్కువగానే ఉంది. ప్రస్తుతం బాలీవుడ్లో వెల్కమ్ టు జంగిల్ సినిమా చేస్తోంది. మరోవైపు తెలుగులోనూ ఈమె ఒక సినిమాకు ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయి. కల్కి పార్ట్ 2లో కూడా ఈమె నటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ ఏడాది చివరి వరకు కల్కి 2 సినిమా షూటింగ్ ప్రారంభిస్తామని దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాతలు చెప్పిన విషయం తెలిసిందే. కల్కి 2 సినిమాలో దిశా పటాని ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుందేమో చూడాలి. సినిమాలతో కాస్త తక్కువే కానీ సోషల్ మీడియాలో ఈమె చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. రెగ్యులర్గా అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈమె తన బికినీ ఫోటోలను షేర్ చేసింది. బికినీ ధరించి మిర్రర్ సెల్ఫీ తీసుకున్న ఈ అమ్మడి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ స్థాయిలో అందాల ఆరబోత ఫోటోలు గతంలో కూడా చాలాసార్లు షేర్ చేసింది. కానీ ఈమె ఈసారి బికినీ ధరించి మిర్రర్ సెల్ఫీ తీసుకోవడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. బాలీవుడ్ ముద్దుగుమ్మలు హద్దులు చెరిపేసి మరీ బికినీ ట్రీట్ చేస్తున్నారని ఈ ఫోటోలను చూస్తే అనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్లోని బరేలీలో 1992లో జన్మించిన ఈ అమ్మడు హిందూ కుమావోని రాజ్పూత్ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చింది. తండ్రి జగదీష్ సింగ్ పటాని పోలీస్ ఆఫీసర్ కాగా తల్లి హెల్త్ డిపార్ట్మెంట్లో జాబ్ చేసేది. దిశా పటాని సోదరి ఖుష్బూ పటాని ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ హోదాలో విధులు నిర్వహిస్తోంది. దిశాకి తమ్ముడు కూడా ఉన్నాడు. లక్నోలోని యూనివర్సిటీలో ఇంజనీరింగ్ జాయిన్ అయింది. ఇంజనీరింగ్ పూర్తి చేయకుండానే మోడలింగ్పై ఆసక్తితో ఫెమినా మిస్ ఇండియా ఇండోర్ 2013లో పాల్గొంది. ఆ కాంపిటీషన్లో మొదటి రన్నరప్గా నిలిచింది. బాలీవుడ్లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్స్ జాబితాలో కూడా నిలిచింది.